హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎలక్షన్స్ అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్. తొలి విడత ఎలక్షన్స్ సంబంధించి అధికారిక సమాచారం క్లుప్తంగా. కాంగ్రెస్కు ఓవరాల్గా 57.32% ఓట్లు పర్సంటేజ్ వచ్చిందని తెలుపుతున్నారు. మొత్తం తొలి దశలో 4,235 స్థానాలకు ఎలక్షన్స్ జరిగినాయి. ఇందులో 2,425 స్థానాలు కాంగ్రెస్ గెలిచింది, అనగా 57.32%. అదే బీఆర్ఎస్ వచ్చేసి భరాసా 1,168 స్థానాలు గెలిచింది, అంటే 27.6% గెలిచారు. బీజేపీ పార్టీ వచ్చేసి 189 స్థానాల్లో గెలిచారు, అనగా 4.5% స్థానాల్లో గెలిచారు. తర్వాత స్థానాల్లో సిపిఎం పార్టీ 24 స్థానాలు గెలిచింది, సిపిఐ పార్టీ 23 స్థానాల్లో గెలిచింది, అంటే ఇవి <1% చెప్పొచ్చు. ఇకపోతే స్వతంత్రులు ఇండిపెండెంట్ అభ్యర్థులు 401 మంది స్థానాలు గెలిచారు. సో ఓవరాల్గా వీళ్ళ పర్సంటేజ్ చూసినట్టయితే 9.47%. సో ఎన్నికలు జరిగిన 4,230 గ్రామాల్లో ఓట్ల లెక్కింపు తుది ఫలితాలను విడుదల చేశారు. సో ఇది అధికారిక సమాచారం. కాంగ్రెస్ నివేదికలో మాత్రం 60.69% అంటున్నారు. సో దీని ప్రకారం వాళ్ళు 2561 స్థానాల్లో గెలిచినట్టు చెప్తున్నారు. ఇకపోతే సిద్దిపేట మినహా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ హవా నడిచిందని చెప్తున్నారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 211 స్థానాలు, తర్వాత వికారాబాద్లో 179, ఖమ్మంలో 137 స్థానాల్లో గెలిచారు. సో తర్వాత నిజామాబాద్, మెదక్ జిల్లాలో గెలిచారు. సో జోగులాంబ జిల్లాలో 78 స్థానాలను గెలిచారు. సో ఇది కాంగ్రెస్ పార్టీ గురించి. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి సిద్దిపేట జిల్లాలో 71 స్థానాలు గెలిచారు. కాంగ్రెస్ 66 కంటే 5 స్థానాలు అధికంగా ఉన్నారు, అంటే ఇక్కడ ఓన్లీ సిద్దిపేట జిల్లాలో మాత్రం 71 స్థానాలు గెలిచారు వీళ్ళు. తర్వాత మహబూబ్నగర్, జగిత్యాల, కొమరంభీం, వనపర్తి ఈ జిల్లాల్లో పోటీ ఇచ్చారు. హనుమకొండ, రంగారెడ్డి, సంగారెడ్డిలో అన్నిటికంటే తక్కువగా జోగులాంబ, గద్వాల జిల్లాలో వచ్చినాయి. వీరికి కేవలం 8 స్థానాలు మాత్రమే వచ్చినాయి అక్కడ. సో ములుగు, నారాయణపేట జిల్లాలో 10 చొప్పున వచ్చినాయి. నిజామాబాద్లో 15 స్థానాలు మాత్రమే వచ్చినాయి. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది. ఇకపోతే బీజేపీ పార్టీకి వచ్చేసి భద్రాద్రి, ఖమ్మం, ములుగు, మెదక్, పెద్దపల్లి జిల్లాలో పార్టీ బోనియా కొట్టలేదట. సో 1, 2, 3, 4, 5 జిల్లాలో అసలు పార్టీ బోనియా కొట్టలేదట. తర్వాత జనగామ, వరంగల్ జిల్లాలో కేవలం 1 స్థానం వచ్చిందంట. పార్టీ ఎంపీ ఉన్న మహబూబ్నగర్ జిల్లాలో 2 స్థానాలకే పరిమితమైందంట. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 23 స్థానాలు, తర్వాత నిర్మల్లో 18, నిజామాబాద్లో 16, కరీంనగర్లో 13, సిద్దిపేటలో 11 స్థానాల్లో విజయం సాధించారు. ఇకపోతే సిపిఎం, సిపిఐ పార్టీకి సంబంధించి ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 10 స్థానాలు గెలిచారు ఎవరు, సిపిఎం వాళ్ళు. భద్రాద్రిలో 9 స్థానాలు, నల్గొండలో 2 స్థానాలు గెలిచారు. మహబూబ్నగర్, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో ఒక్కొక్కటి గెలుచుకున్నారు. ఇది సిపిఎం పార్టీకి సంబంధించింది. సిపిఐ పార్టీ ఎక్కువగా భద్రాద్రి జిల్లాలో 8 స్థానాలు, ఖమ్మంలో 5 స్థానాలు, నల్గొండలో 4, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2, నాగర్ కర్నూలు, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో కూడా ఒక్కొక్క స్థానాన్ని గెలిచారు. ఇకపోతే స్వతంత్రులు అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 31 మంది గెలిచారు. నిజామాబాద్లో 19 మంది, కరీంనగర్లో 16 మంది, కొమరంభీం, సిద్దిపేటలో 15 చొప్పున గెలిచారు. కామారెడ్డి, నల్గొండ, నిర్మల్లో 14 చొప్పున గెలిచారు. భద్రాద్రిలో 13 స్థానాలు, ఓకే. సంగారెడ్డి, వికారాబాద్లో 10 చొప్పున గెలిచారు. వనపర్తి జిల్లాలో ప్రధాన పార్టీకి సీట్లన్నీ గెలిచింటారు. సో ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఎలక్షన్స్ అనేవి, సర్పంచ్ ఎలక్షన్స్ అనేవి పార్టీ ప్రాతిపదికన జరగవు, కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే ఇలా చెప్పడం జరుగుతుంది. సో మరొక వీడియోతో మీ ముందుకు అధికారిక సమాచారం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. 1 అండ్ ఆల్.